హే గైస్, వెల్కమ్ టు నానితో ప్రయాణం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి మీరు మీ దగ్గర ఉన్న మొబైల్లో వర్క్ చేస్తూ నెలకి 10 నుంచి 15,000 రూపాయలు అయితే మనీ అయితే సంపాదించుకోవచ్చు. అది కూడా ఎటువంటి పెట్టుబడి లేకుండా మీరు చేసిన పనికి మాత్రమే మనీ అయితే సంపాదించవచ్చు. అయితే అసలు ఏం పని చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా కొత్త వాళ్ళకి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ నేను ఈ వీడియోని టోటల్గా 3 భాగాలు అయితే చేయబోతా ఉన్నాను. ఏంటి అని అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అనేది ఫస్ట్ పార్ట్లో చెప్తాను. రెండవ పార్ట్లో వచ్చేసరికి ఆ పనిని ఎక్కడ చేయాలో చెప్తాను. నెక్స్ట్ మూడవ పార్ట్లో వచ్చేసరికి ఆ పనిలో ఏం చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఏ పని చేయాలి, అసలు ఏం వర్క్ చేస్తే మనం సంపాదించవచ్చు మనీ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకుని మీకు వచ్చిన స్కిల్ ఏంటి అనేది నోట్ డౌన్ చేయండి. స్కిల్ అంటే ఓన్లీ స్టడీసే కాదు, మీకు వచ్చిన ఏ ఇతర స్కిల్ అయినా సరే, లైక్ ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, ఇలా ఏ స్కిల్ అయినా సరే మీకు వచ్చిన స్కిల్ ఏంటి అనేది నీట్గా ఒక పేపర్ మీద అయితే నోట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే ఆ స్కిల్లో జాబ్స్ ఏమున్నాయి ఫస్ట్ సెర్చ్ చేయండి. అంటే మీరు ఇక్కడ జాబ్ చేయమని నేను చెప్పట్లేదు, ఫస్ట్ సెర్చ్ చేసి దాంట్లో పే ఎంత ఉందో గమనించండి. అంటే వాళ్ళకి ఎంత పే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తున్న పని లైక్ ఫోటో ఎడిటింగ్ నేను తీసుకున్నాను. సో ఫోటో ఎడిటింగ్కి ప్రజెంట్ మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రైస్ ఎంత అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనేది మీకు ఫైనల్గా అర్థమవుతుంది. ఫస్ట్ దానికి ఉన్న డిమాండ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో ఎడిట్ చేస్తే ప్రజెంట్ బేస్ లైన్ ఒక ఫ్రెషర్కి ఎంత ఇస్తున్నారనేది తెలుసుకోండి. లైక్ 100 రూపీసా, 150, 200, 1000 ఎంతైనా సరే దాన్ని నోట్ చేసుకోండి. అది వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వెళ్దాం. ఫస్ట్ స్టెప్లో మీరు ఏం పని చేయాలో చెప్పానంటే మీ దగ్గర ఉన్న స్కిల్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఇదే మీరు ఫస్ట్ చేయాల్సిన పని. నెక్స్ట్ సెకండ్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ఒక ఫ్రీలాన్సర్గా రెడీ అవ్వాలి. ఫ్రీలాన్సర్ అంటే ఏంటి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మీ ఎంప్లాయ్మెంట్ని మీరే క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మనకి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసమే వెబ్సైట్స్ కొన్ని డిజైన్ చేస్తున్నాయి. ఆ వెబ్సైట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అక్కడ మనకి క్లయింట్స్ ఉంటారు. మనము ఆ వెబ్సైట్స్లో రిజిస్టర్ అయ్యి ఆ క్లయింట్స్కి కావాల్సిన అవుట్పుట్లో కోసం మనం వర్క్ చేస్తూ మనీ అయితే సంపాదించవచ్చు. అయితే ఆ వెబ్సైట్స్ ఏంటి అంటే 2 ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ జెన్యున్గా ఉన్నవి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి అప్వర్క్ అనమాట. ఇది నంబర్ 1 జెన్యున్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్. ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెబ్సైట్. ఇక్కడ మీకు ఎప్పుడు ఉద్యోగాలు ఇవ్వడు, మీ అంతటి మీరే క్లయింట్స్తో డీల్ చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవాలి. రెండవది వచ్చేసరికి freelancer.in. ఈ 2 వెబ్సైట్స్ చాలా వరకు జెన్యున్. నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసిన జెన్యున్ వెబ్సైట్స్ కాబట్టి నేను ఇవి 2 రికమెండ్ చేస్తున్నాను. సో అయితే ఏం చేయాలి ఇప్పుడు ఈ వెబ్సైట్స్లో అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీ దగ్గర ఉన్న స్కిల్ నోట్ చేసుకున్నారు. ఆ స్కిల్కి ఎంత పే చేస్తున్నారు ఒక ఫ్రెషర్కి, ఆర్ నేను ఇప్పుడు ఫ్రెషర్కి అని చెప్పాను, మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఆ స్కిల్లో లైక్ ఏ స్కిల్ అయినా సరే, ఒక వీడియో ఎడిటింగా, ఫోటో ఎడిటింగా, వెబ్ డిజైనింగా, గ్రాఫిక్ డిజైనింగా, ఏదైనా సరే ఆ స్కిల్కి ఎంత పే చేసుకున్నారో మీకు ఒక ఐడియా, జెన్యున్ ఐడియా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఈ వెబ్సైట్స్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు 2 జెన్యున్ వెబ్సైట్స్ చెప్పాను. ఆ 2 వెబ్సైట్స్లో రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ క్లయింట్స్ ఉంటారు. ఆ క్లయింట్స్తో మీరు డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటో ఎడిటింగ్ ఆర్ ఇమేజ్ ఎడిటింగ్ మీద ఆ వెబ్సైట్స్లో రిజిస్టర్ అవుతాం అనుకుందాం. ఆ రిజిస్టర్ అయిన తర్వాత మీకు వెబ్సైట్స్లోని కింద కనిపిస్తూ ఉంటుంది క్లయింట్స్ అని చెప్పి ఎంత పే చేస్తున్నారని నీట్గా కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి మీరైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రీవియస్ వర్క్ లేదంటే ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే మీరు వాళ్ళకి డైరెక్ట్గా నేను ఫ్రెషర్ని, నేను ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఈ డిమాండ్ ఉంది, నాకు ఈ అమౌంట్ ఒక ఫోటో ఎడిట్ చేస్తే 150 ఇస్తున్నారు, మీరు 100తో స్టార్ట్ చేయండి, పర్లేదు. ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకుని క్లయింట్స్ని గ్రూప్ చేసుకోండి. మీ దగ్గర ఒక 5 మంది క్లయింట్స్ ఉంటే సరిపోతుంది. ఆ 5 మంది క్లయింట్స్ మీకు రెఫర్స్ ఇస్తూ ఉంటారు. సో ఫస్ట్ మీరు క్లయింట్స్ని గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. క్లయింట్స్తో కనెక్ట్ అవ్వండి. క్లయింట్స్తో కనెక్ట్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్న స్కిల్ని ఫ్రీగా ఎక్స్పోజ్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీడియో ఎడిటింగ్ వచ్చిందని ఒక శాంపిల్ రెడీ చేసుకోండి. మీకు క్లయింట్స్కి పంపించడానికి ఏదో ఒక శాంపిల్, లైక్ ఫోటో ఎడిటింగ్ వస్తే ఒక మంచి ఫోటోని మీరు మీ యొక్క ఎడిటింగ్ చూపించడానికి ఒక శాంపిల్ని రెడీ చేసుకోండి. లైక్ ఏదైనా ఒక ఫేమస్ పర్సనాలిటీనో లేదంటే పబ్లిక్ ఫిగర్నో మీరైతే నీట్గా ఎడిట్ చేసి దాన్ని ఒక శాంపిల్గా, అంటే క్లయింట్స్ అడుగుతారు కదా మిమ్మల్ని ఎలా నమ్మాలి, మీకు ఫోటో ఎడిటింగ్ వచ్చు అని చెప్పి నేను ఎలా తెలుసుకోవాలంటే మీ ప్రీవియస్ వర్క్ అడుగుతారు. ఒకవేళ మీరు ఫ్రెషర్ అవుతే కనుక కొన్ని శాంపిల్స్ రెడీ చేసి పెట్టుకోండి. అలా కాకుండా మీరు కనుక ప్రొఫెషనల్ ఆల్రెడీ మీరు చేస్తున్నారంటే మీ దగ్గర ఆల్రెడీ శాంపిల్స్ ఉంటాయి.
ఆ శాంపిల్స్ మీరు పంపించారంటే మీరు ఆ వర్క్ నచ్చితే మాత్రం క్లయింట్స్కి వాళ్ళే మీకైతే మెయిల్ చేస్తారనమాట, ఇలా మేము రెడీగా ఉన్నాము మీకు ఆఫర్ చేయడానికి అని చెప్పి. సో మీరు అప్పుడు డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే కనుక మీకు చాలా బేసిక్ పే ఇస్తారు. అందుకే నేను మిమ్మల్ని ఫస్ట్లో ఎంత పే చేస్తున్నారు ప్రజెంట్ మార్కెట్లో అని నోట్ చేసుకోమన్నాను. సో ఆ ప్రైస్కి వాళ్ళు చెప్పిన ప్రైస్కి మ్యాచ్ అవుతే కనుక మీరైతే జెన్యున్గా వర్క్ అయితే చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రైస్కి మీకు ఉన్న డిమాండ్కి తేడా ఉందనంటే మీరు క్లియర్గా విత్ ప్రూఫ్స్తో చూపించవచ్చు. ఎందుకంటే మీరు ఫస్ట్లోనే అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు కాబట్టి. సో అలా మీరైతే మనీ అయితే సంపాదించుకోవచ్చు. అయితే అది నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 నెక్స్ట్ వీడియో చేస్తాను. దాంట్లో ఏంటి అంటే క్లియర్ ప్రాసెస్ కూడా వీడియో రికార్డింగ్ వేస్తాను సైడ్. సో అంటే ఎలా క్లయింట్స్తో కనెక్ట్ అవ్వాలి, అసలు ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీకు వచ్చే కామెంట్స్ని బట్టే నేనైతే సెకండ్ పార్ట్ అయితే చేస్తాను. అది కూడా మోస్ట్లీ ఒక 2 డేస్లో అయితే చేసేస్తాను. మీరు పెట్టే కామెంట్స్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.